సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చిన్నారుల మృతి ఘటనపై విచారణ కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ పారితోజ్ ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్ట్ మార్టం రిపోర్టు తర్వాత దీనిపై క్లారిటీ వస్తుందన్నారు ఎస్పీ. చిన్నారుల మృతిపై క్లూస్ టీం వివరాలు సేకరిస్తోందని చెప్పారు. రాత్రి అమీన్పూర్ పిఎస్ పరిధిలో ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారుల మృతి కలకలం రేపుతోంది. తల్లి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో స్థానిక హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. స్థానిక రాఘవేంద్ర కాలనీలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్న చెన్నయ్య తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసుంటున్నాడు. రాత్రి 9ంటికి ఫ్యామిలీతో కలిసి చెన్నయ్య ఇంట్లోనే భోజనం చేశారు. భోజనం టైంలో చెన్నయ్య రైస్ పప్పు తీసుకోగా భార్య ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిన్నట్లు తెలుస్తోంది. భోజనం తర్వాత వాటర్ ట్యాంకర్ నడిపేందుకు చెన్నయ్య చందానగర్ వెళ్లిపోయాడు. రాత్రి 11 తర్వాత చెన్నయ్య తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఈ రోజు మార్నింగ్ అది 0245 అవర్స్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది పనేసియా హాస్పిటల్ నుంచి. ఇది ఆ కాల్లో అది మనకి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ గురించి అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అప్పటి నుంచి మన ఫస్ట్ హాస్పిటల్కి దాని తర్వాత ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్కి కూడా విజిట్ చేశాము. ఇప్పుడు ప్రాసెస్ జరుగుతున్నాయి. అది క్లూ టీమ్ కూడా అది ఎవిడెన్స్ కలెక్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్ కేసు మనం సరే స్థానికుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? స్థానిక ఇది ఇప్పుడు ఏం స్పెసిఫిక్ ఫ్యాక్ట్ రివీల్ కాలేదు ఇప్పుడు వరకు. అన్ని యాంగిల్ మనం సైంటిఫిక్ యాంగిల్ కూడా చూపిస్తాము. అది ఇక్కడ ఎట్లా జరిగింది, యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్ అది పోస్ట్ మార్టం అయిన తర్వాత మనకి అయితే పిల్లలు అది ఏజ్ అది చిన్న పిల్లలు ఉన్నారు. ఒక 12 years బాబు ఉన్నారు, 10 years పాప, ఒక 8 years బాబు. సో ముగ్గురు ఉన్నారు. అండ్ అమ్మాయిది ఒక స్కూల్ టీచర్. అండ్ ఇప్పుడు ఇది ప్రైమరీ డీటెయిల్ అయితే ఉంది, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ పోయింది. ఇప్పుడు ఏమొస్తే ఇన్వెస్టిగేషన్ తల్లి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది సార్? అక్కడ ఇప్పుడు వాళ్ళకి అన్ని ఇది ఏమది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాలేదు ఇప్పుడు వరకు. మనం చెన్నైతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది ఏంటి అని మనం మాట్లాడారు సార్? చెన్నయ్య ఆ పిల్లల తండ్రి మనం అది ఇప్పుడు వరకు నాకు ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇది టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ ఎనీ స్పెసిఫిక్ థింగ్. ఇన్వెస్టిగేషన్ తెల్లవారుజామున భార్య రజితకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో చెన్నయ్య స్థానికుల సహాయంతో ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఇంట్లో ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనలో ఫుడ్ పాయిజన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టారు. పెరుగులో ఏదైనా విషం కలిపారా అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. రాత్రి నిద్రపోయిన తర్వాత గొంతులో పట్టుకున్నట్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్న రజిత తెలిపింది. మృతి చెందిన ముగ్గురు చిన్నారులు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ గా గుర్తించారు. ఎందుకు ఇట్లా నీకేమైంది? నాకు ఏదో గొంతు మీద వచ్చి గొంతు పట్టుకుని నవ్వినట్టు. పెరగడంలో ఏమేసుకుంటుంది దాంట్లో? ఏమేసుకోలేదా? ఏమైకుండా ఎందుకు అట్లా అయింది? ఏమైనా విషయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఏముంటే చెప్పమ్మా. తీసుకోలేదు. ఏం పేరు నీ పేరు? రజిత. నీ భర్త పేరు? చిన్నయ్య. ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ఏం పేరు వాళ్ళ పేరు? పెద్దవాళ్ళ? సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్. గౌతమ్ చిన్నోడా? రైట్. చిన్నారుల మృతి పోలీసుల విచారణకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు చనిపోయారు. ముగ్గురు చిన్నారులతో పాటు తన తల్లి అయిన లావణ్య కూడా అపస్మారక స్థితికి వెళ్ళిన సిచ్యువేషన్. అయితే ఆ లావణ్యాన్ని ప్రస్తుతం అయితే ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఈ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న రాత్రి సమయంలో తండ్రి చెన్నయ్య వాటర్ ట్యాంకర్కి డ్రైవర్గా పనిచేస్తుంటాడు. అతను తనతో పాటు లావణ్య, వీళ్ళు మరియు ఈ చిన్నారులు ముగ్గురు కూడా, అంటే గౌతమ్, అదేవిధంగా మధుప్రియ, అదేవిధంగా
సాయి కృష్ణ. వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ వాళ్ళతో పాటు తల్లిదండ్రులతో పాటు ఉంటారు, నివాసం ఉంటున్నారు రాఘవేంద్ర కాలనీలో. అయితే రాత్రి సమయంలో భోజనం చేసే సిచ్యువేషన్లో వీళ్ళు భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత అంటే తండ్రి పప్పన్నం తిని తిరిగి తన డ్యూటీ ప్రకారం డ్యూటీకి వెళ్ళాడు. ఆ తర్వాత మరియు చిన్నపిల్లలకు సంబంధించి పెరుగన్నం తిన్న తర్వాత వాళ్ళు ఒక్కసారిగా రాత్రి సమయంలో కళ్ళు తిరిగి పడిపోయి అదేవిధంగా విగత జీవులుగా మనకు పడిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో స్థానికులు సమాచారం అందుకొని వెంటనే హాస్పిటల్కి అయితే లావణ్యాన్ని తీసుకెళ్లారు. అదేవిధంగా పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ స్థానికులు ఉన్నారు, ప్రత్యేక సాక్షి కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, అసలు ఏం జరిగింది రాత్రి? వాళ్ళ ముగ్గురు చనిపోయే సిచ్యువేషన్లో మీరు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా చూశారు? మా ఇంటి రెంట్ ఉన్న అబ్బాయి వచ్చి అంకుల్ చనిపోయిన, ఇప్పుడు చిన్న ఏడుస్తున్నాడు, వాళ్ళ పిల్లలు చనిపోయినట్ట, వాళ్ళ భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది, రమ్మండి అని చెప్పి మా ఇంటి ఓనరు, మా ఇంట్లో కిరాయి ఉన్న అబ్బాయి వచ్చిండు. ఆ అబ్బాయి అక్కడ ఉన్న అబ్బాయి అయితే నేను ఇమీడియట్గా వచ్చి చూస్తే ఏంటంటే ఏమైంది ఏమైందంటే సార్ పిల్లలు చచ్చిపోయినా, నా భార్య బతుకుతుంది, హాస్పిటల్ తీసుకపోతే అని అన్నాడు. ఇక నేను ఇమీడియట్గా ఏం చేశానంటే నా కారు తీసుకొని హాస్పిటల్కి తరలించాం. అంతే. ఆ తర్వాత చూస్తే లోపలికి చూస్తే అందరూ అంటే ఏం చెప్తున్నారు? చెన్నై విషయానికి వస్తే ఆయన ఏం చెప్తున్నాడు? ఎలా జరిగింది? ఏమన్నా ఆయనకి ఏమన్నా తెలిసిందా? అసలు ఆయన ఏమంటాడంటే, నేను 8 o'clock వచ్చి భోజనం చేసిపోయినా సార్, మళ్ళీ 11-12 గంటలకు వచ్చినాను, వచ్చి ఉన్నా, ఆ తర్వాత తెలిసింది నాకు పిల్లలు చనిపోయారు, నా భార్య ఇట్లా తీసుకున్నా అని చెప్పి అంటున్నాడు. అది మాకు అతను చెప్పి భోజనం చేసిన సమయంలో ఇలాంటి జరిగిందని చెప్పేసి తిందాము అని చెప్పి ఆయన వర్షన్ తిన్నారు. పిల్లలు ఏం తిన్నారని చెప్పి ఆయన నేను ఏదో బయట తిని వచ్చినా అని చెప్పి చెప్పిండు. నేను తిన్నాను కదా ముఖ్యంగా సార్, నా పిల్లలు అయితే ఇది పరిస్థితి అని చెప్పి చెప్పిండు. అయింది అనేది అది. మరి పోలీసులు కూడా వచ్చారు. మరి పోలీసులు ఏం చెప్తారు? మేము 100కి ఫోన్ చేసినాం. మా ఇంటి ముందర అబ్బాయి 100కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చిండ్రు, సిఐ వచ్చిండు, సిఐ కూడా నరేష్ గారు వచ్చిండ్రు, మన డిఎస్పీ సార్ కూడా వచ్చిండ్రు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సార్. ప్రస్తుతం మరి లావణ్యకు సంబంధించి అంటే రజిత లావణ్యకు సంబంధించి సిచ్యువేషన్ ఎలా ఉంది, కండిషన్ ఎలా? అయితే ఆమె తర్వాత అక్కడ పోయిన తర్వాత హాస్పిటల్లో మొత్తం వాళ్ళు ఏమైందంటే ఏ మందు వాడినంటే మేము మొత్తం లోకల్లో చెక్ చేసినాం, ఎక్కడ దొరకలేదు. సరే ఆ తర్వాత కాన్షియస్కి వచ్చిందంట. వచ్చిన తర్వాత ఏంది అని అడిగితే, ఏమింది అని అడిగితే ఏం లేదు, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు, బతుకున్నారా, ఎట్లున్నారంటే చెప్పలేదు. ఆమె అంతకంటే ఏం చెప్పడం లేదంట. ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు పరిచయం? 7 years పరిచయము. ఈ ఇంట్లో కూడా నేనే ఇచ్చిన కిరాయికి, ఓనర్కి పట్టుకొని, మాకు తెలిసి ఓనరు. ఈ ఇంట్లో 3 ఏళ్ళ నుంచి ఉన్నారు. బాగా చాలా అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు సార్. విభేదాలు వచ్చినట్లు మనమే ఎడ్యుకేషన్ గురించి సలహా ఇస్తుంటాం వాళ్ళకు. సార్ అన్ఎడ్యుకేటెడ్ అయినా కాబట్టి ఈ ఇంటర్మీడియట్ ఈ స్కూల్లో పనిచేస్తుంది, మన ఇంటికి వస్తారు పిల్లలు, మన ఇంటికి వస్తారు, టీవీ చూస్తారు. అసలు ఎందుకు జరిగిందని మామ ఇప్పటికీ ఆశ్చర్యం ఉంది మాకు. నేను చెప్పాలి చిన్న, మీరు చెప్పండి, ఆ ఘటన జరిగిన టైంలో మీరే హాస్పిటల్కి వెళ్ళారని చెప్పేసి తెలుస్తుంది. ఓకే, మీరు చెప్పడం జరిగింది. సో మీరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారా? చూడడం జరిగిందా లేదా ప్రతిసారి చూశారు? ఏం జరిగింది అసలు చూసిన టైంలో? అరౌండ్ నేను పనుకున్నా, అరౌండ్ 2:30 to 40 AM మన బయట నుంచి అరుపులు వినిపిస్తున్నాయి, ఏడుపులు అరుపులు. మా కుక్క అరవడంతో బయటకు వచ్చి చూస్తే అంకుల్ అరవడంతో చేతులు చూపెట్టిండు. దగ్గర పోయి ఏమైంది అంకుల్ అంటే, 3 పిల్లలు చనిపోయారు, మా భార్య కూడా పడిపోయింది, స్లో పోయింది, కాపాడనగానే హాస్పిటల్కి అంకుల్కి గడి కొట్టి అంకుల్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి. మీరు వీళ్ళతో ఎప్పటి నుంచి వీళ్ళకి సంబంధాలు అంటే మీరు వీళ్ళతో ఎప్పటి నుంచి కలిసి ఉంటున్నారు? అంటే వీళ్ళు ఎప్పుడైనా చూసారా గొడవలు పడడం? ఎప్పుడైనా చూడాలి? నార్మల్గా ఉంటారు, మంచిగా ఉంటారు. పిల్లలు కూడా ఎప్పుడు చదువుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. మీరు చూసిన టైంలో వాళ్ళు ఎలా ఉండే, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే అసలు? ఆ పాపలు నేను లోపలికి రాలేండి, గేట్ తాళం వేసింది. అంకుల్ పిలవగానే అంకుల్ దగ్గర పోయి ఏమైంది అనగానే, పిల్లలు చనిపోయారు అనగానే ఆంటీ పడిపోయింది, కొంచెం స్ప్రూ ఉంది అంటాను. అంటే ఇక మా అంకుల్ ఫోన్ చేసి దగ్గరికి వెళ్ళి కారు తీసుకొచ్చిండు, హాస్పిటల్ తీసుకెళ్ళారు. అంతే. ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో మీకు తెలుసా? ఈ కమాన్ కాడ పెనీష్. సో మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి మాత్రం చూసిన ప్రత్యక్ష సాక్షులు మొత్తం కూడా చెప్తున్నది ఏంటి అంటే, వీళ్ళకి ఎలాంటి విభేదాలు అయితే లేవు, కానీ ఎప్పుడు కూడా వీళ్ళు గొడవలు పడింది లేదు, ఎలాంటి విభేదాలు కూడా వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అయితే లేదు. కానీ అసలు నిన్న రాత్రి ఏం జరిగిందనేది మాత్రం ప్లెజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అదేవిధంగా క్లూస్ టీమ్ కూడా దగ్గరికి చేరి అంటే ఘటన స్థలానికి చేరి దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. సో ప్రెజెంట్ అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా అనుమానాస్పద స్థితిలో కేసును అయితే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.